హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు కిరణ్ ఛానల్ని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నాలాంటి వీడియోల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్. అసలు ఓవిఐ మ్యాప్స్, ఇంకా నావిగేషన్ మ్యాప్స్ ఏవైనా కావచ్చు. మనం ప్రతిరోజు మొబైల్ తెరిచేసి ఏదైనా ఒక ఊరికి వెళ్ళగానే అంతకుముందు రోజులలో అయితే వెంటనే మనం బోర్డు వైపు చూసేవాళ్ళం. బోర్డు ఎటు సైడ్ ఉందా అని చెప్పేసి చూసేవాళ్ళం. ఆ బోర్డును చూడగానే పలానా ఊరు చేరుకున్నామని చెప్పేసి అని అనుకునేది. ఇప్పుడు ఆధునితనంగా ప్రతి మొబైల్లో కూడా స్మార్ట్ మొబైల్లో ఒక యాప్ వచ్చేసింది, గూగుల్ మ్యాప్స్ అని. దాన్ని ఓపెన్ చేయగానే మనం ఎక్కడున్నాం, ఏ లొకేషన్లో ఉన్నాం, ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అసలు అవి ఎలా వర్క్ అవుతాయి, ఏ విధంగా వర్క్ అవుతాయి అని ఎప్పుడన్నా మీకు ప్రశ్నలు కలిగినాయా? కలిగితే ఖచ్చితంగా ఇది నా ఒక నా యొక్క ఛానల్ ద్వారా మీకు ఎంతో కొంత ఉపయోగపడే సమాచారం ఉంటుందని భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇది గూగుల్ మ్యాప్స్ తెరవగానే ఫస్ట్ టవర్కి వెళ్తుంది సిగ్నల్. టవర్ నుండి శాటిలైట్స్కి వెళ్తాయి. కామన్, మన భూమి చుట్టూ ఎన్నో శాటిలైట్స్ ఉంటాయి. అయితే ఈ శాటిలైట్స్లలో ఫస్ట్ ఈ భూమి చుట్టూ దాదాపు 8 లేదా 10, 14 ఈ విధంగా చాలా శాటిలైట్స్ ఉంటాయి. అయితే మనం ప్రత్యేకంగా ఒక మ్యాప్స్లో మనం పలానా లొకేషన్లోనే ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికి ఫస్ట్ శాటిలైట్స్ని రీడింగ్ చేసుకుంటాయి. అంటే ఫస్ట్ మనం ఒక గ్లోబ్ తీసుకుంటే, గ్లోబ్ గుండ్రంగా ఉంటుంది. ఆ గ్లోబ్ చుట్టూ శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. శాటిలైట్స్ మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే మన లొకేషన్ ఎక్కడుందా అని ఫస్ట్ టవర్కి వెళ్తుంది. టవర్ నుండి శాటిలైట్స్కి వెళ్తాయి. అప్పుడు శాటిలైట్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ మన టవర్ని కొలుస్తాయి. అంటే మన లొకేషన్ ఎక్కడుంది అని చెప్పేసి కొలుస్తాయి. అంటే ఉదాహరణకి మనం భారతదేశంలో ఉన్నాం. మన భారతదేశంలో 530 degrees అని చెప్పేసి మనకు సంబంధించిన ఒక సర్క్యులేషన్ ఉంది. అంటే ఒక అట్లాంటిక్ మ్యాప్ తీసుకుంటే మనది టైం జోన్లో ఈ జోన్లో ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తుంది కదా. అదేవిధంగా ఇప్పుడు శాటిలైట్ తీసుకుంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావా అని చెక్ చేయడం కోసం అని ఫస్ట్ టవర్కి వెళ్తుంది. ఆ టవర్ నుండి శాటిలైట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అప్పుడు శాటిలైట్ ఏం చేస్తాయంటే మన టవర్కున్న ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ అనేది మళ్ళీ ఇంకొక శాటిలైట్కి పంపిస్తుంది. ఈ 2 శాటిలైట్స్ ఎంత యాంగిల్లో చేసుకుంటున్నాయని చెప్పేసి ఒక కంప్యూటరైజింగ్ ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ వలన అది ఏం చేస్తుందంటే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడుందని చెప్పేసి, అంటే టవర్ ఎక్కడుందని చెప్పేసి కరెక్ట్ క్యాల్కులేషన్ చేస్తుంది. ఆ కరెక్ట్ క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు సగం వరకే అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ టవర్ నుండి మనం ఉన్న ఎగ్జాక్ట్లీ లొకేషన్ కావాలని కోసం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ టవర్ మన యొక్క మొబైల్ని ఎక్కడుందని వెతుకుతుంది. అప్పుడు ఇది ఎంత దూరంలో ఉంది అని చెప్పేసి చెక్ చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లేజర్ టెక్నాలజీ లాంటి టెక్నాలజీ దాని లోపల ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఎంత కోణంలో ఎంత యాంగిల్లో చేస్తుందని చెప్పేసి అంటే ఈ ఒక లేజర్ కిరణం కనుక 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు పోతా అంటే ఎలా లెంత్ పెరుగుతుందో కొన్ని కిరణాలకు చాలా తక్కువ మొత్తంలో లెంత్ అనేది పెరుగుతుంది. 1 కిలోమీటర్కు గింతే అని, ఇంకో 2 కిలోమీటర్లకు గింతే అని, 4 కిలోమీటర్లకు గింతే అని, 5 కిలోమీటర్లకు గింతే అని చెప్పేసి ఇట్లా పెరుగుతూ ఉంటుంది. అలా లెంత్ పెరుగుతుండడం వల్ల ఏంటిదంటే దానికి ఎగ్జాక్ట్లీ ఎంత దూరంలో టవర్ నుండి ఎంత దూరంలో ఉన్నదని క్లియర్గా ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. అంటే ఇప్పుడు ఒక టవర్ నుండి 5 కిలోమీటర్లు ఉన్నా, 10 కిలోమీటర్లు ఉన్నా, ఆ రేస్ అనేది 5 కిలోమీటర్లు ఉన్నప్పుడు ఒక పౌనఃపున్యంలో రీచ్ అవుతుంది. ఆ పౌనఃపున్యాన్ని ఇది కంప్యూటరైజ్డ్ చెక్ చేసుకుంటుంది. ఆ చెక్ చేసుకున్నటువంటి ఆ పౌనఃపున్యాన్ని మళ్ళీ కంప్యూటరైజ్డ్కి ఇస్తుంది. ఆ కంప్యూటరైజ్ మళ్ళీ ఏం చేస్తుందంటే శాటిలైట్ ఇచ్చిన ఈ సిగ్నల్ని
ఈ కంప్యూటరైజ్ ఇచ్చిన ఈ సిగ్నల్ని మొత్తం కొన్ని మిల్లీ సెకన్లలోనే వీటినంతా క్యాల్కులేషన్ చేసి మన మొబైల్లో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మన ఎగ్జాక్ట్లీ లొకేషన్ వస్తుంది. మరి మనం వింటూ ఉంటాం, కొన్ని వార్తలలో వింటూ ఉంటాం ఏంటిదంటే, మనం అడవిలలో ఉన్నప్పుడు లేకపోతే వేరే వేరే కాడ ఉన్నప్పుడు నా లొకేషన్ అంతా మొత్తం తప్పుగా చూపిస్తుంది, అసలు ఏంది ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ప్రాసెస్ ఇప్పుడు జనరల్గా ఏంటిదంటే, మనకు వచ్చే సిగ్నల్స్ అన్నీ పైనుండి వస్తూ ఉంటాయి, టవర్స్ నుండి వస్తూ ఉంటాయి. ఈ సిగ్నల్స్ని అన్నిటినీ సెల్ ఫోన్ ట్రేస్ చేసుకుంటూ ఉండాలి. అయితే చెట్లు అడ్డం వచ్చినప్పుడు, కొన్ని రకాలైనటువంటి భవనాలు బాగా ఇబ్బంది పెట్టినప్పుడు సిగ్నల్స్ అనేది సరిగ్గా ట్రాక్ కావు. అలాంటి సమయంలో మొత్తం తప్పుగా చూపిస్తూ ఉంటుంది. అందుకే మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్లు రావు. జనరల్గా అడవిలలోకి పోయినప్పుడు దాదాపుగా తప్పుగానే చూపిస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్స్ లాంటి వాటి. రీజన్ ఏంటి అంటే, ఇక్కడ సిగ్నల్స్ అనేది కరెక్ట్ ట్రేస్ కావు, అందుకే ఇవి చూపించవు. ఈ పద్ధతి ఏం పద్ధతి అంటే, త్రిభుజీకరణ పద్ధతి అనే ఒక పద్ధతి ద్వారా ఇవన్నీ త్రిభుజీకరణ ద్వారా అనే సిగ్నలింగ్ అనే ఒక పద్ధతి మెథడ్ ద్వారా ఇవన్నీ కొలుచుకుంటూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఎంతో కొంత అర్థమైందని నేను భావిస్తున్నాను.